ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా యూత్ ఐకాన్. కేవలం అథ్లెట్గానే కాదు, ఆయన లైఫ్ జర్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫేసెట్స్ కనబడతాయి. ఇటీవల తాను ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నాడో చెప్పాడు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ నేపథ్యం నుంచి ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లోనూ టాప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనూ చదివిన వ్యక్తి కాదు. కానీ ఒకసారి భారతదేశాన్ని ప్రపంచ క్రీడా ప్రాంగణంలో రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు సహజంగానే ఈ హ్యాస్ టు నో ఇంగ్లీష్. కమ్యూనికేట్ చేయాలన్న ఇంటర్నేషనల్ కోచెస్తో, ఇతర ప్లేయర్స్తో కమ్యూనికేట్ చేయాలన్నా ఈ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్. సో అక్కడ మొదలైంది ఈజ్ అర్జ్ టు లెర్న్ ఇంగ్లీష్. సో ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అంటే పెద్ద పెద్ద ట్యూటర్లను పెట్టి కాకుండా తన ఇంగ్లీష్ నేర్చుకున్న జర్నీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ప్రజెంట్ ఇంగ్లీష్ అంటే భయపడేటువంటి చాలామంది ఇండియన్ స్టూడెంట్స్కు ఒక రియల్ లెసన్. సో ఎలా నేర్చుకున్నాడు అంటే, ఒకటి ముందు కాన్ఫిడెన్స్, నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడగలను, సో తప్పలేని ఇబ్బంది లేదు, మాట్లాడతాను, భయపడాల్సింది లేదు, మాట్లాడతాను అని ధైర్యంగా మాట్లాడడం పెట్టాడు. ఒక రకంగా ఆయన ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పాల్గొన్నప్పుడు ఇంకో మార్గం కూడా లేదు కదా, అక్కడ హిందీలో ఇంటరాక్ట్ కాలేడు, వాళ్ళకి హిందీ రాదు, తనకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో మొదట్లో తాను హెసిటేట్ చేసిన తర్వాత కాన్ఫిడెంట్గా మాట్లాడడం పెట్టాను అని. సో అందువల్ల మీరు ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మొదటిగా ఉండాల్సింది మొహమాటం లేకుండా, తప్పులున్నా మంచిదే, మాట్లాడడం అలవాటు చేసుకోవాలి అని చెప్పి అవే తప్పులు చేయడం కాదు, వాటిని సరి చేసుకోవాలి కూడా. నేను తప్పులు అలాగే మాట్లాడుతున్నాను, నవ్వితే నాదేం పోతుంది అనుకుంటే పొరపాటు. సో ఎవరు నవ్వినా, అవహేళన చేసినా, ఏమన్నా అనుకోనియండి, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడతాను అనే కాన్ఫిడెన్స్ రావాలి. ఇది మొదటిది. రెండవది, ఆ తర్వాత ఫోన్ యాప్ను ఉపయోగించి ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాడట. ఇవాళ టెక్నాలజీ ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. మీరు ఏ భాష అయినా చాలా సులభంగా నేర్చుకునే ఆన్లైన్ సోర్సెస్ ఉన్నాయి. అందువల్ల మీలో కనుక ఆ కమిట్మెంట్ ఉంటే, నేర్చుకోవాలన్న బలమైన కోరిక ఉంటే, ఏ ట్యూటర్ లేకుండా, ఏ గ్రామర్ పుస్తకాలు పట్టుకొని తలలు పగలు కొట్టుకోకుండా కూడా వర్కబుల్ ఇంగ్లీష్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో అందువల్ల ఒక టెలిఫోన్ యాప్ను ఉపయోగించుకొని, మొబైల్ ఫోన్లోని యాప్ను ఉపయోగించుకొని ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. మూడవది కంటిన్యూస్ ప్రాక్టీస్ అండ్ పర్సిస్టెన్స్, నిరంతరం ప్రాక్టీస్ చేశాడు. ఈవెన్ జర్మన్ అండ్ స్వీడిష్ పదాలు కూడా తాను నేర్చుకున్నాను అని చెప్తాడు. సో ఎందుకంటే జర్మన్, స్వీడిష్ కోచ్లతో కూడా పనిచేశాడు. సో అందువల్ల థర్డ్ థింగ్ ఏంటంటే పర్సిస్టెన్స్, అంటే నిరంతరం ఒక సాధన. ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా ఒక స్పోర్ట్స్ లాంటిది. ఐదర్ స్పోర్ట్స్ ఆర్ లాంగ్వేజ్ ఆర్ లైఫ్. అది క్రీడలు కానీ, జీవితం కానీ, భాష కానీ, నిరంతర సాధనే అభివృద్ధికి మూలము అని చెప్తున్నాడు. ఎందుకంటే తాను ఒక చిన్న గ్రామంలో మొదలుపెట్టినప్పుడు కూడా నేను భారతదేశాన్ని వరల్డ్లో రిప్రజెంట్ చేయాలి అనే బలమైన కళ తను నడిపించింది అని. అలాంటి కళ, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి అనేటువంటి ఒక బలమైన కోరిక నిన్ను నడిపిస్తుంది. అందువల్ల ఆ బలమైన కోరికను పెంచుకోగలగాలి. సో అందువల్ల కంటిన్యూస్గా ఆ పర్సిస్టెంట్ చేయగలిగడమే కాదు, డ్రీమ్ చేయగలడం. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఒక ఎన్విరాన్మెంట్, క్లైమేట్ కల్పించుకోగలగాలి. మనం రోజు తెలుగు మాత్రమే మాట్లాడగలిగే వాళ్ళ మధ్యలో మెలిగామనుకోండి, ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరము రాదు, ఆ నేర్చుకునే అవకాశం కూడా ఉండదు. అందువల్ల మీరు ఎక్కడన్నా కాలేజీలో చదువుకుంటున్నారనుకోండి, లేదా కంపెనీలో జాబ్ చేస్తున్నారనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే తమ బలహీనత కారణంగా ఇప్పుడు ఇంగ్లీష్, తెలుగు, వేరే భాష మాట్లాడే వారితో కలవరు. సో తెలుగు మాత్రమే మాట్లాడే పిల్లలతో, తెలుగు మాత్రమే మాట్లాడే ఉద్యోగులతో మిక్సప్ అవుతారు. కానీ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్ ఎ లాంగ్వేజ్, మీరు ఏం చేయాలంటే మీ మాతృభాష రాని వారితో కలవాలి. సో అక్కడ అనివార్యంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది, ఇంకో మార్గం లేదు. సో అప్పుడు నీకు అనివార్యంగా ఇంగ్లీష్ కూడా వస్తుంది. అలాగే కంటిన్యూస్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఇది నీరజ్ చోప్రా చెప్పినా చెప్పకపోయినా జనరల్ సూత్రం ఏంటంటే
ఇప్పుడు నేను కూడా తెలుగు మీడియం చదువుకున్నాను, నేను ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నాను తర్వాత మాట్లాడుతాను సందర్భం వచ్చినప్పుడు. కానీ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ కీలకం. సో నిరంతరం చదవగలగాలి. మీరు రోజు ఇంగ్లీష్ సీరియల్ చూసినా, ఇంగ్లీష్ పత్రికలు చదివినా, ఇంగ్లీష్లో మాట్లాడే వారితో మాట్లాడినా మీకు అనివార్యంగా ఇంగ్లీష్ వస్తుంది, రాకుండా ఉండదు. ఇప్పుడు మనకు తెలుగు ఎలా వచ్చింది? మనం ఎవరైనా వ్యాకరణం ప్రవస్తు చిన్నయ్య సూరి తెలుగు వ్యాకరణం నేర్చుకొని తెలుగు వచ్చిందా? తెలుగు ఎలా వస్తుందో ఇంగ్లీష్ అలాగే వస్తుంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, 26 అక్షరాలు ఇంగ్లీష్ ఎందుకు రాదు? 56 అక్షరాలు తెలుగే వచ్చినప్పుడు 56 అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, నానా కష్టం ఉంటుంది కదా. సో కంపారిటివ్లీ ఇంగ్లీష్ చాలా చీప్ కదా. కానీ ఎక్కడో ఒక చోట మనకు ఆ కొలోనియల్ ఫీలింగ్, ఇంగ్లీష్ అనేది చాలా కష్టమైన భాష, ఇంగ్లీష్ అనేది చాలా గొప్ప భాష అనే భావన కూడా చాలామందిలో ఉంది. వాస్తవంగా ఇంగ్లీష్ కన్నా, ఇంగ్లీష్ మనకు మన భాషల కన్నా గొప్ప భాష కాదు, మనం నేర్చుకోలేని భాష కూడా కాదు. కానీ పీజీలు చేసిన యూనివర్సిటీలో చూసేవాళ్ళం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ చేసేవారు కూడా ఒక సెంటెన్స్ ఇంగ్లీష్ రాయాలంటే భయం, ఒక ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం. సో ఈ రకంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ తగ్గిపోతున్నాయి, ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ తగ్గిపోతున్నాయి. మీకు ఎంత కాదన్నా, నేను గతంలో కూడా చెప్పాను, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAER ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ప్రకారం కూడా నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ విల్ లీడ్ టు బెటర్ ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఆల్సో బెటర్ ఎర్నింగ్ ప్రాస్పెక్ట్స్ కూడా. సో అందువల్ల ఇంగ్లీష్ పట్ల దేశం కాదు, ఇంగ్లీష్ పట్ల విశ్వాసం పెరగాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే మాతృభాషను అగౌరవపరచడం కాదు, మాతృభాషలో కూడా పాండిత్యాన్ని తెచ్చుకుంటూ, పాండిత్యం కాకపోయినా నీకొక మాతృభాషలో కూడా సామర్థ్యాన్ని పెంచుకుంటూ, ఇంగ్లీష్ నీకు ఇవాళ ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, ఇట్ ఇస్ లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ నాలెడ్జ్ ఆల్సో. నీకు ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే ఇంగ్లీష్లో దొరుకుతుంది తప్ప సమాచారం మిగతా భాషల్లో అంత దొరకదు. అందువల్ల నీరజ్ చోప్రా లైఫ్ మనకు ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్, అంటే విశ్వాసం ఉండాలి, పర్సిస్టెన్స్, నిరంతర సాధన ఉండాలి, అలాగే నీ చుట్టూ ఒక క్లైమేట్ క్రియేట్ చేసుకోవాలి. అనివార్యంగా ఇంగ్లీష్ మాట్లాడితే తప్ప ఇంకో మార్గం లేని వాతావరణం కనిపించాలి. 4 ఒక డ్రీమ్ ఉండాలి. అది స్పోర్ట్స్ అయినా, లాంగ్వేజ్ అయినా, అది లైఫ్ అయినా, ఆ డ్రీమ్ నిన్ను ముందుకు నడిపిస్తుందని నీరజ్ చోప్రా చెప్పిన సూత్రాలు ఇంగ్లీష్ అంటే భయపడుతున్న ప్రతి ఇండియన్ స్టూడెంట్కు ఒక లెసన్ అవుతుంది.